ఎన్నికల కోడ్ ముగిసే వరకు టెట్ ఫలితాలు డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలని ఏపీ సర్కార్ను ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. కోడ్ ముగిసిన తర్వాత ఏపీ హైకోర్టు ఆదేశాలతో డిఎస్సి పరీక్ష నిర్వహణ, టెట్ ఫలితాలు వెల్లడించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు ఏపీ సీఈఓకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలందాయి. ఎన్నికల కోడ్ ముగిసే వరకు టెట్ ఫలితాలు, అటు డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని ఏపీ సర్కార్ను అయితే ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. దీనికి సంబంధించి కోడ్ ముగిసిన తర్వాత ఏపీ హైకోర్టులో ఆదేశాలతో డిఎస్సి పరీక్ష నిర్వహణ, టెట్ ఫలితాలు వెల్లడించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు ఏపీ సీఈఓకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కూడా ఆదేశాలందాయి. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. సో మల్లికార్జున్, అటు ఏపీలో ఎన్నికలున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దీనికి సంబంధించి అటు టెట్ ఫలితాలు కానీ డిఎస్సి పరీక్ష కూడా వాయిదా వేయాలని చెప్పి ఏపీ సర్కార్ని అయితే ఆదేశించడం కూడా, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ మేరకు ఇప్పటికే సీఈఓ కూడా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కూడా ఆదేశాలు అందడం కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి ఏపీ సర్కార్ ఎటువంటి చర్యలు తీసుకొని ఉంది మల్లికార్జున్? ప్రధానంగా ఏదైతే డిఎస్సికి సంబంధించి 2019లో అధికారంలోకి వచ్చే ముందు జగన్ ప్రభుత్వం మెగా డిఎస్సిని విడుదల చేస్తానంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా 4.5 సంవత్సరాలకు పైగా కూడా ఎక్కడా కూడా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఎక్కడ కూడా విడుదల చేయలేదు. మొన్న ఫిబ్రవరి ఆ టైంలో కూడా ఒక 6,000 పోస్టులకు సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆ సమయంలో కూడా ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా కోడ్లో కూడా ఈ టెట్ డిఎస్సి కానీ టెట్ కానీ నిర్వహిస్తామంటూ కూడా ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. కానీ దీనిపై ఆ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ సమయంలోనే టెట్ కు సంబంధించి కానీ డిఎస్సికి కానీ సమయం అనేది ఇవ్వకుండా ఒక్కరోజు గ్యాప్ తోనే డిఎస్సి అనేది నిర్వహిస్తున్నారంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ సమయంలోనే ఒక కీలక తీర్పును హైకోర్టు ఇవ్వడం జరిగింది. మినిమం టెట్ కి డిఎస్సికి సంబంధించి 4 వారాల సమయం అనేది ఇవ్వాలంటూ కూడా ఆ ప్రభుత్వాన్ని ఆ రోజు హైకోర్టు ఆదేశించడం జరిగింది. ఇదే సమయంలో ఎన్నికలకు సంబంధించి ఒక ఫిర్యాదు అందిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అయితే కీలక ఆదేశాలు కొద్దిసేపటి క్రితం ఇవ్వడం జరిగింది. కంపల్సరిగా టెట్ కు సంబంధించిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలను ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత విడుదల చేయాలని, దాంతో పాటుగా డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత నిర్వహించుకోవాలంటూ కూడా ఇటు ఏపీ ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడం జరిగింది. అయితే హైకోర్టు ఆదేశాలు అమల్లోనే ఉన్న నేపథ్యంలో ఏదైతే ఏప్రిల్ 15వ తారీఖు నుంచి డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ నిర్వహించాలని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం భావిస్తా ఉంది. అంతేకాకుండా టెట్ కు సంబంధించి 14వ తేదీన ఏదైతే రిజల్ట్ రావాల్సి వచ్చినా కానీ ఇప్పటి వరకు, అంటే 14వ తారీఖు రావాల్సిన రిజల్ట్ ఇప్పటి వరకు 15వ తారీఖు వరకు కూడా రిజల్ట్ కూడా రాలేదు పక్షం. అంతేకాకుండా సంబంధించిన ఆన్లైన్ లో ఆప్షన్లు కావచ్చు, దానికి సంబంధించి అయితే విద్యార్థులకు సంబంధించిన స్కూల్ కేటాయింపుల విషయంలో కావచ్చు, ఎన్నింటినీ కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టలేదు. కానీ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత నిర్వహించుకోవాలంటూ ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఇవ్వడంతో కూడా ఏపీ ప్రభుత్వం ఈ ఎన్నికల షెడ్యూల్ అంత కోడ్ కూడా ముగిసిన తర్వాత దీనికి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించిన అంశాలపై కూడా దృష్టి సారించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.